హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో చెప్పబోతున్నాను. సో వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనము పిక్చర్స్కి లేదా ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ అనేది రెండు విధాలుగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ పేరు ఏంటంటే మనకి పిక్సార్ట్ అనమాట. పిక్సార్ట్లో మనము బ్యాక్గ్రౌండ్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఒక్కోసారి కొన్ని ఫోటోలకి మనకి నీట్గా కట్ కాదనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్లో మనకి ఏదో ఒకటి ఉంటుందన్నమాట. సో దాన్ని మీరు మళ్ళీ ఎరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్గా. అదే వెబ్సైట్లో అనుకోండి, సో చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట. సో ఫస్ట్ నేను మీకు పిక్సార్ట్ ఎలా రిమూవ్ చేయాలని చూపిస్తాను. ఆ తర్వాత మీకు వెబ్సైట్లో ఏ వెబ్సైటు ఎలా రిమూవ్ చేసుకోవాలని కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సార్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి లోడ్ అవ్వడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఇక్కడ మనకి ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ మనకి కట్అవుట్ అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి పర్సన్, ఫేసు, హెయిర్, హెడ్, బ్యాక్గ్రౌండ్ అనే విధంగా ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు పర్సన్ అనే దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసేకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ విధంగా వస్తుందన్నమాట రెడ్గా. దీని ప్రివ్యూ చూడాలనుకుంటే మీరు ఇక్కడ ప్రివ్యూ అని కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా ఎరేజ్ కాలేదన్నమాట. సో ఇక్కడ మనకి ఇంకా కొంచెం అయితే బ్యాక్గ్రౌండ్ అనేది అలాగే ఉంది. సో మీరు దీన్ని మాన్యువల్గా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే అనమాట మనకి ప్రాబ్లము. పిక్సార్ట్లో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా రిమూవ్ అవ్వదు. సో ఇలా మీరు మాన్యువల్గా చేసుకోవాలన్నమాట. కానీ మనం మాన్యువల్గా చేసుకుంటే కొన్ని ఎడ్జెస్ అనేది నీట్గా కట్ కావు. ఒకవేళ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు, మనకి మాన్యువల్గా చేసింటే మనకి నీట్గా వచ్చిందనమాట. ఇక్కడ సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. మనకి ఈ ఫోటో అనేది ఫస్ట్ సేవ్ అవుతుంది. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫోటో. సో కొంచెం సేవ్ చేసే కూడా మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుందన్నమాట. సో సేవ్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి ఈ ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు పిక్సార్ట్లో మన ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. మన ఫొటోస్ అనే కాదు, వేరే ఫొటోస్ కూడా మీరు ఇలా కట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్గ్రౌండ్ పర్సన్ ఉంటే పర్సన్, లేదా ఏదో ఒక దానికైతే మీరు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనకి కొంచెం అనేది చూసారు కదా, మనకి బ్యాక్గ్రౌండ్ అనేది అలాగే రిమైనింగ్గా ఉండిపోతుంది అనమాట. కానీ ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్లో అలా ఉండదు అనమాట. చాలా నీట్గా కట్ చేస్తుంది అది. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు గూగుల్లోకి వచ్చి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ వెబ్సైటే కనిపిస్తుంది కదా, www.remove.bg అని. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. మీరు ట్యాప్ చేసి ఒక పిక్చర్ని అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏదైతే పిక్సార్ట్లో సెలెక్ట్ చేసుకున్నానో ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేస్తాను. మనకి బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా రిమూవ్ చేస్తుందో మీరే చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను పిక్సార్ట్లో ఏదైతే ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నానో అదే ఇక్కడ కూడా సెలెక్ట్ చేశాను అనమాట. సో మీరు అప్లోడ్ చేస్తూనే మనకి ఈ విధంగా కొంచెం టైం అయితే తీసుకుంటుంది లోడ్ చేయడానికి. ఆ తర్వాత మనకి రిమూవ్డ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మనకి ఎంత నీట్గా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసిందో. ఎడ్జెస్ కూడా చూడొచ్చు, మీకు చాలా నీట్గా రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఈ ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనే సింబల్ ఉంది కదా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీరు డూ యూ వాంట్ టు డౌన్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ పైన క్లిక్ చేసి ఈ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.